రష్యా దాడుల విధ్వంసం ఉక్రెయిన్నే కాదు అమెరికన్ రక్షణ వ్యవస్థను కూడా దెబ్బతీసిందంటున్నాడు ట్రంప్. ట్రంప్ తాజాగా చెప్పినటువంటి మాటలు ఏంటంటే, బైడెన్ ఉన్న టైంలో అమెరికన్ ఆర్సెలార్ అంటే వాళ్ళ ఆయుధగారంలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అనేక ఆయుధాలు ఉక్రెయిన్కి పంపబడ్డాయి డైరెక్ట్గా అమెరికా సాయం ద్వారా, లేదంటే కనుక యూరోప్ దేశాల దగ్గర నుంచి ఫండింగ్ తీసుకుని అమెరికా వాళ్ళ పేరుతో అమెరికన్ ఆయుధాలని అమ్మింది ఉక్రెయిన్కి. అంటే డబ్బులు వాళ్ళు పే చేస్తారు, ఆయుధాలు వీళ్ళు ఇస్తారు, వాడాల్సింది ఉక్రెయిన్. అట్లాగా అమెరికన్ ఆయుధగారం చాలా వరకు ఖాళీ అయ్యింది. ఇప్పుడు అవన్నీ ఫిల్ చేసుకోవడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. ఉక్రెయిన్ యుద్ధంలో అంత నాశనం అయ్యింది. ఈవెన్ తాజాగా చేస్తున్నటువంటి రష్యా దాడుల్లో కూడా నాశనం కొనసాగుతున్నది. అలాగని రష్యా నష్టపోలేదు ఖచ్చితంగా. కాకపోతే ₹30 రష్యా నష్టపోతే ₹90 ఉక్రెయిన్ నష్టపోయింది. అది తేడా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే.